నమస్తే, వెల్కమ్ టు యూటీవీ డివోషనల్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుజీ, అసలు జూలై మంత్లో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతి నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో, అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఒక వారం రోజులుగా. ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై 4వ తారీఖు ఎండ్ అవుతుంది. అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన, అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు. శాక్తేయులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా, అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరిగా అందరూ మంత్రోపాసనగా స్తోత్రపారణంగా చేయటం. తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం, చాలా అర్థమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ దాన ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది, పుణ్యకాలం. తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది. ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ. దాన్నే వేదవ్యాసుల యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తారు. గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు, మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు, అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని. ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం, మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు. అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే. అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభమవుతుంది. మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము. దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఏకాదశి. అందుకని తొలి ఏకాదశి అని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస్య దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది, కార్తీక మాసం దాకా. ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి, రాబోయే జూలై మాసంలో. అట్లనే నాగుల చవితి, ఇదైతే నాగుల పంచమి లాంటివి, నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో. అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగ ఉత్తమమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై 4వ తారీఖు. ఈ జూలై 4 కూడా సుదర్శన హోమం వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు. ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనం దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శన హోమం చేసుకోవడం కూడా చాలా విశేషం, శత్రుంజయం అవుతాయి. ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా మనం ఉపయోగించి స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో. గురుగారు, ఈ జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా నక్షత్రాదులు చూస్తే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పురుష నక్షత్రం 1-2-3 పాదాలు మిథున రాశివి. మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వ్యయంలో శుక్రుడు, జన్మంలో రవి గురు బుధులు, రవి గురులు ఉన్నారు. బుధుడు ద్వితీయ మందు ఉన్నాడు. తృతీయ మందు కుజ కేతువులు, అలాగే రాహు వచ్చేసి మీకు భాగ్యం 9వ స్థానంలో, వక్రగమనంతో శని ఉన్నాడు 9వ స్థానాన్ని. కాబట్టి ఇటువంటి గ్రహస్థితి చూస్తే ముఖ్యంగా మిథున రాశి వారికి 12లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం మించిన ఖర్చులు విపరీతంగా ఉంటాయి. విపరీతమైన ఖర్చులు పెడుతుంటారు. ముఖ్యంగా సమయం వేళ తప్పిన భోజనాలు చేయటం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళు ఖర్చు చేద్దామనుకున్నా ఎవరైనా ఖర్చు కావాలని పెట్టించే అవకాశం ఉంటుంది. శుక్రుడు 12లో ఉంటే అనవసర ఖర్చులు అంటే ఎవరైనా మిమ్మల్ని ప్రోత్బలిచ్చి ఖర్చు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. జన్మంలో రవి గురువులు ఉండడం వల్ల అకారణ వైరాలు, అకారణం ఏదో చింతనా భావంతో ఉంటారు. అలా చింతన అనేది కలుగుతూ ఉంటుంది, కానీ మనసులో అది ఏమి ఉండదు. అక్కడ మనసులో మాత్రం ఆ విధంగా చింతన ఉంటుంది. రవి ఒక జన్మంలో ఉన్నాడు కాబట్టి దర్పము, అధికారం, అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే 17వ తారీఖు నుంచి ద్వితీయంలోకి వస్తాడో, రవి బుధులు కలిసి ఉంటారో, అప్పుడు జ్ఞానం విచక్షణారహితంగా బుద్ధిని చలనం, దాన్ని ఏ విధంగా మనం ఆలోచన చేసి ధోరణి అవన్నీ కూడా పెరుగుతాయి. అదే 17వ తారీఖు వరకు కొద్దిగా అవయోగాలే ఉన్నాయి. 17 తర్వాత నుంచి యోగదాయకంగా బుద్ధిబలాన్ని ప్రచోదనం చేసి తద్వారా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తారు. తృతీయంలో కుజకేతువులు ఉండడం వల్ల ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ ధైర్యం రిస్క్ తీసుకొని ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎంత రిస్క్ చేసినా కూడా తగినంత
శ్రమ చేసినా మనకు ఫలితం అనేది కొంతవరకే ఉంటుంది. 100% రాదు, 70% వస్తుంది. ఎందుకంటే కేతు అక్కడ ఉండడం వల్ల అంత స్థాయిలో మనకు ఎంత ప్రయోజనంగా ఉండదు. ఎందుకంటే కుజుడు కేతువు కలవకూడదు. ఆ ఇద్దరు కలిస్తే ఏంటంటే మనం ఎంత కష్టపడినా ఎంత ధైర్యం ప్రదర్శించినా కూడా కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళకపోవడం అనేది మంచిగా ఉంటుంది. అది మనకు అనుకుంటాం, సరే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అని ఆలోచన చేస్తుంటాం. తర్వాత రాహు మీకు 9లో ఉండడం వల్ల కొంతవరకు రాహు పూర్వీకుల వల్ల శాపాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వాటి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ నెల. తర్వాత ఈ 9లో రాహు అనేటువంటి వాడు కొంత దూర ప్రయాణాలు కానీ వాటికి సంబంధించినవి కానీ ఎక్కువ యోగించే అవకాశం ఉంటుంది. శని వక్రగమనంతో ఉన్నాడు కాబట్టి 9ని మళ్ళీ అతను వీక్షించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఇదివరకు ఉన్న కష్టాల నుంచి కొంత బయటపడే అవకాశము, తర్వాత పూర్వీకుల వల్ల లాభాలు కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. అంటే వక్రగమనం వల్ల 13వ తారీఖు తర్వాత నుంచి అంటే మోస్తరుగా మధ్యస్థమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి మిథునానికి ఎందుకంటే గురువు వీళ్ళకి పంచమ స్థానాన్ని ఏదైతే ఉందో భాగ్యస్థానాన్ని 9వ స్థానాన్ని రాహు శనిని చూస్తున్నాడు కాబట్టి స్థిరాస్తి కొనుగోలు కానీ లేదా స్థిరాస్తి తగాదాలు ఉంటాయి అవి కొలిక్కి రావటం కానీ, తర్వాత పెద్దల వాళ్ళతో వాటి అడ్వైజరీ కానీ వాటి సూచనలు తీసుకోవటం, వాటి కోసం ముందరకు వెళ్ళటం, ఏమైనా పోట్లాట్లు ఉంటే సమస్యగా పరిష్కారం చేసుకోవటం, దీర్ఘకాల సమస్యలు ఉంటే పరిష్కారం దాన్ని ఎన్నుకోవటం సమాధానంగా, అలా కొన్ని విషయాలకి ఒక మార్గం అనేది మనకు కనబడే అవకాశం ఉంటుంది ఈ యొక్క జూలై మాసంలో. ఎందుకంటే మీకు యోగంగా మిథున రాశి వారికి బుధుడు ద్వితీయంలో ఉండే యోగిస్తున్నాడు. తర్వాత అట్లాగే మీకు జన్మంలో గురువు ఉన్నా కూడా మీకు భాగ్యాన్ని సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి యోగించే అవకాశం ఉంటుంది. తర్వాత కుజుడు యోగిస్తున్నాడు ఇక్కడ, అంటే బుధుడు కుజుడు తర్వాత శుక్రుడు శని అంటే మేజర్గా 3 గ్రహాల నుంచి 4 గ్రహాలు యోగింపజేస్తున్నాయి. మిగతా గ్రహాలు అవయోగాన్ని ఇస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ప్రశాంత చిత్తాన్ని పొందటానికి కానీ సూర్యనారాయణ స్వామి కొలుచుకోవటం మంచిది దైవారాధనలో. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండబోతారు దీనిలో అంటే కొన్ని వాగ్దానాలు చేస్తారు, తగినట్టుగానే ఉంటారు, వాగ్దానాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తారు. తర్వాత ముఖ్యంగా డాక్టర్ చదువుకునేటువంటి వారు కొంత ధైర్యంగా ముందుకెళ్ళి చేస్తామని ఒక ఆలోచనతో ఏదన్నా ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత రాణింపు అనేది ఉంటుంది. అడ్వకేట్ రంగంలో ఉండేవాళ్ళు రాణించే అవకాశం ఉంటుంది న్యాయ వ్యవస్థలో కూడా. తర్వాత వీళ్ళు ముఖ్యంగా అగ్నిపరంగా చేసే వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో కార్మికులు కానీ కష్టకులు కానీ వాళ్ళకు శ్రమ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కొంత దెబ్బతీసే అవకాశం విద్యారంగంలో, ఎందుకంటే జన్మలో గురువు కాబట్టి ఇంట్రెస్ట్ దాని మీద అంతగా చూపించకపోవచ్చు. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉండటం వల్ల ఇంట్రెస్ట్ అనేది చదువు మీద తక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు చదువుకుంటూ మనం ఉంటే మంచిది ఆ యొక్క విద్యార్థులు కూడా. తర్వాత స్థిరాస్తి కొనుగోలు విషయాలకి యోగదాయకంగా ఉంది. నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా ఒకనొక ఇంచు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంతవరకు 50% అనుకూలం, 50% ప్రతికూలంగా ఉంటాయి. మీడియా రంగం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? మీడియా రంగం వరకు రవి బుధులు యోగిస్తున్నారు, ద్వితీయంలో ఉంది. అంటే 17వ తారీఖు నుంచి రవి బుధులు ద్వితీయంలో ఉండటం వల్ల వీళ్ళకి యోగం అనేది కలుగుతుంది. అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు? అమ్మ మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు కుజకేతువులు శని రాహువులు కలవటం లేదు, కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తినామం, అంటే శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పొచ్చు. ఎందుకంటే శివుడి యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు. గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము. గణపతి అంటే లక్ష్మీప్రదం. తర్వాత పార్వతీదేవి శక్తిని, ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది. ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది. ప్రతి ఒక్క మెషిన్ నడవాలి, యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి. పవర్ అన్నా కావాలి, లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి. మాన్యువల్ అంటే యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా, అలా అన్నా జరగాలి. అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయి తిప్పడం రకరకాలు ఉంటాయి. మనిషి దాన్ని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా, కాబట్టి శక్తిని ఇవ్వాలి. కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన. ఈ కుజకేతువుల కలయిక వల్ల ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో.
అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు. అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పబడింది. కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క 4 ఉన్నాయో, అమ్మవారు, రుద్రుడు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం. వీళ్ళ ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము, ధనము, అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటిది. అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ, సుబ్రహ్మణ్య స్వామిని, రుద్రుడు కానీ, ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు, వెళ్తే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు, పూజాధికాలు చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది, హోమాలు చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారందరికీ కూడా. ధన్యవాదాలు.